హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. తిరుపతి దర్శనం అయిపోయిందండి. చాలా హ్యాపీగా మంచిగా చాలా బాగా అయింది దర్శనం అయితే మాత్రం. తిరుపతి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఆ రోజు మార్నింగే స్టార్ట్ అయిపోతున్నాం. రూమ్ వేకేట్ చేసేసి లగేజ్ అంతా బయట పెట్టేస్తామన్నమాట. సో అక్కడ నుంచి మేము తిరుమల వెళ్ళి అక్కడ కాంప్లెక్స్లోని బస్ అనమాట బుక్ చేసేసుకున్నాము ఆల్రెడీ ఆన్లైన్లోనే. మీకు అదే చెప్తున్నాను, తిరుపతి నుంచి ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నాను. అక్కడ మీకు వ్లాగ్ షూట్ చేస్తాను, మీ అందరూ తప్పకుండా చూడండి అని చెప్తున్నాను అనమాట. తర్వాత ఏంటంటే అక్కడ నుంచి మేము అరుణాచలం వెళ్తున్నాం కదండి. లాస్ట్ టైమే వెళ్దాం అనుకున్నామండి, కానీ అవ్వలేదు. అరుణాచలం అంటే అదృష్టం ఉంటేనే అరుణాచలం వెళ్ళగలమటండి. మనం అనుకుంటే వెళ్ళలేమంట. ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే వెళ్ళలేమటండి. ఆ తండ్రి అనుగ్రహం ఉంటేనే మనం ఆ తండ్రి సన్నిధానంకి వెళ్ళగలమంటండి. చాలా చాలా బాగా అయ్యిందండి. మాత్రం వెళ్ళాం అరుణాచలం. చాలా అద్భుతంగా అనిపించింది. మంచి ఎక్స్పీరియన్స్, సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట అరుణాచలం వెళ్ళడం. అరుణాచలం వెళ్తే జీవితం అన్నది అరుణాచలం వెళ్ళకముందు ఒకటి, వెళ్ళిన తర్వాత ఒకలా అనేసి అంటారంట. అది భక్తుల్లో ఒక నమ్మకం అంటండి. అంటే అరుణాచలం వెళ్తే కష్టాలన్నీ పోతాయి అన్న నమ్మకం కూడా మన అందరిలోనే ఉన్నదండి. అంటే చాలామంది చెప్పుకుంటే నేను విన్నాను అనమాట. అరుణాచలం వెళ్ళకముందు లైఫ్ ఒకలా ఉంటుంది, అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత లైఫ్ ఒకలా ఉంటుంది అనేసి. బస్ అయితే వచ్చేసిందండి. మేమైతే బస్ ఎక్కేసామన్నమాట. లంచ్ చేసి 2 o'clockకి బస్ వచ్చింది. బస్ రాగానే బస్ ఎక్కేసాం. మా మమ్మీ, డాడీ, పిన్ని, మా తమ్ముడు మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. చూసారా, బస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. కానీ అరుణాచలం వెళ్ళినంతసేపు మొత్తం ఆ దారి పొడుగునా ఎన్ని గుడులండి, ఎన్ని గుడిలోనండి నిజంగాను. తమిళనాడు అన్న ప్లేస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఫుడ్ అయినా, గ్రీనరీ అయినా, అక్కడ మనుషులు కూడా అలాగేనండి, మంచి మనసు ఉన్న మనుషులు అనమాట. మాకు ఈ అరుణాచలం ట్రిప్లోని ఒక మంచి జరిగిందండి. అంటే ఒక మంచి వ్యక్తిని కలుసుకున్నాము, అది మీకు చెప్తాను. తర్వాత ఏంటంటే బస్ స్టార్ట్ అయిపోయింది. బస్ స్టార్ట్ అయిపోయే జర్నీ అంతా ఒక 6 hours అనమాట. తిరుపతి నుంచి అరుణాచలం 6 hours జర్నీ అనమాట. చాలా బాగుందండి. బస్ స్టార్ట్ అయిపోయి చాలాసేపు కొంత దూరం ట్రావెల్ చేశాక చాలా పెద్ద వర్షం పడిందండి. మా అదృష్టం ఏంటో కానీ వెళ్ళిన 3 days కంటిన్యూస్గా వర్షాలేనండి. మాకోసమే పడ్డాదా ఏంటా అన్న అనిపించింది. ఎందుకంటే చాలా ఉక్కపోత వేడి కదండి. ఆ వేడిని తట్టుకోవాలంటే ఈ చల్లదనం కొంచెం మాకు బాగా హెల్ప్ అయిందనమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి బస్లోని. మధ్యలో ఒక దగ్గర ఆపారు. అక్కడ ఎవరైనా టీ, కాఫీ, ఏమైనా స్నాక్స్ తీసుకుంటారంటే ఆపితే అక్కడ టీ అవి తాగేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిందండి. ఆ గ్రీనరీ కానీ, ఆ పచ్చదనం కానీ ఎంత బాగుందో తెలుసా అండి. చాలా చాలా బాగుందండి. జీవితంలోని ఒక్కసారైనా సరే అరుణాచలం దర్శనం తప్పకుండా చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళైతే మాత్రం తప్పకుండా గిరి ప్రదక్షిణ మాత్రం చెయ్యండి. మీకు నడవగలం, మాకు శక్తి ఉంది అన్నవాళ్ళు మాత్రం కాలినడకన గిరి ప్రదక్షిణ చేశారనుకోండి. 15 kilometers అండి. మొత్తం టోటల్గా 8 లింగాలు ఉంటాయన్నమాట. ఆ 8 లింగాల్లోని ఈ చాలా అద్భుతంగా ఎంత బాగుంటుందంటే ఫస్ట్ ఏమో ఇంద్రలింగం అండి, తర్వాత అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, టోటల్ 8 లింగాలు ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క లింగాన్ని దర్శించుకుంటే ఒక అద్భుతమేనండి. ఎందుకంటే శివలింగం ఉంటుంది, శివలింగం వెనకాతల చుట్టూ దీపాలన్నమాట. చాలా బాగుంటుందండి. కన్నుల పండగ అండి నిజంగా. అన్ని లింగాలు మాత్రం మేము అన్నీ దర్శించుకున్నాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. తప్పకుండా మాత్రం మీరు వస్తే మాత్రం అరుణాచలం తప్పకుండా వెళ్ళండి. తిరుపతి నుంచి మాత్రం మనకి ఒక 6 hours జర్నీ ఉంటుంది. కానీ మీరు ఏంటంటే మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి. మేము రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు, చాలా సఫర్ అయ్యాం. సో ఆటో ఎక్కేసామండి, దిగేసాము. ఆ నైట్ అయితే చాలా ఇబ్బంది పడ్డామండి. ఒక మంచి వ్యక్తి వల్ల మేము కొంచెం ఆ ఇబ్బంది అంతా పోయిందనమాట. మార్నింగ్ లేచి గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాము. అక్కడ మాకు తమిళ్ సెల్వి అని ఒక అమ్మాయి పరిచయం అయిందనమాట. తను ఆటో డ్రైవ్ చేస్తుందండి. షీ ఈజ్ ఆల్రౌండర్ అనమాట. ఎంత మంచిదంటేనండి, మాకు రూమ్ కోసం ఎంత కష్టపడ్డదంటే
మమ్మల్ని అక్కడ ఉంచి మొత్తం రూమ్ సెర్చ్ చేసి మా కోసం మాకు ఎలా అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ రూమ్ సెర్చ్ చేసి రూమ్ వెతికి మమ్మల్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ ఏ అవసరమైనా సరే ఎక్కడ రెస్టారెంట్ ఎక్కడ ఏది ఉంది అన్నీ ప్రతిదీ మాకు చెప్పి పిన్ టు పిన్ చాలా హెల్ప్ చేసిందండి. మాకు మంచి ఫ్రెండ్ దొరికింది నిజంగా అరుణాచలంలోనే. గుడి అయితే స్టార్ట్ ఇక్కడేనండి. 4 దిక్కులు ఉంటాయండి, తూర్పు, పరమడ, ఉత్తర, దక్షిణ అనమాట. మెయిన్ మనం ఈస్ట్ ఫేసింగ్లోనే వెళ్ళాలంట దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ పరమేశ్వరుడు ఉంటారు, తర్వాత పార్వతీదేవి ఉంటారు. చాలా బాగుంటుందండి గుడి. అట్మాస్ఫియర్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. కానీ ఇక్కడ మనకి మొబైల్స్ అవి అలౌ చేస్తారు, చక్కగా వీడియోస్ అవి తీసుకోవచ్చు. మనకి తిరుపతిలోని నామం ఎలా పెట్టుకుంటామో ఇక్కడ ఈ బొట్టు పెడతారండి. ఈ బొట్టు కూడా చాలా బాగుంది. చక్కగా బొట్టు అది పెట్టేసుకొని బయట దీపాలు అవి వెలిగించామండి. ఈ 4 వేస్లో ఎంట్రన్స్ ఉంటుందట, కానీ మనం ఈస్ట్ ఫేసింగ్ నుంచి వెళ్తే చాలా మంచిదట. అక్కడ దీపాలు కూడా పెట్టామండి చాలా బాగా. పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. దట్టు ఏకాదశి సాటర్డే కదా అనేసి చాలా ఎక్కువ ఉంటుంది అనేసి చెప్పింది అనమాట తను. సెల్వి ఉంది కదా, తమిళ్ సెల్వి, తను ఆటో డ్రైవ్ చేస్తుంది, తర్వాత నర్సింగ్ చేస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుందండి, చాలా బాగా మాట్లాడుతుందండి. మంచిగా మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుందో అక్కడ ఆపడం. తర్వాత ఎవరైతే గిరి ప్రదక్షిణ నడకదారిని చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చండి. పర్ హెడ్ 300 తీసుకుంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం అరుణాచలం వెళ్తే మాత్రం తప్పకుండా మీరు ఆ అమ్మాయిని హెల్ప్ అడిగారంటే తప్పకుండా చేస్తుందండి. అంత హెల్ప్ఫుల్ నేచరు, చాలా మంచిది కూడానండి. ఆల్రౌండర్ కూడా తను. ఎంత బాగా డ్రైవ్ చేస్తుందంటేనండి చాలా ఇన్స్పైర్ అయ్యాను తను చూసి మాత్రం నేను నిజంగాను. ఆ తర్వాత దర్శనం అంతా చేసేసుకుందాం అనేసి గుడి లోపల క్రౌడ్ ఎక్కువ ఉందని టికెట్ తీసేసుకొని వెళ్ళిపోయామన్నమాట. చాలా నడవాలండి కొంచెం గుడి చుట్టూ 4 డైరెక్షన్స్ కదా, మొత్తం అన్ని డైరెక్షన్స్ కవర్ చేసి లోపల గుడి అంతా తీసానన్నమాట వీడియో. చాలా బాగుందండి, ఎంత అద్భుతంగా ఉందండి. ఆ చెక్కడానికి మెచ్చుకోవాలండి, అంత బాగా చెక్కారు. ఎవరు చెక్కారు కానీ వాళ్ళకి నిజంగా చేతులెత్తి నమస్కరించాలండి. అంత బాగా గుడిని మాత్రం భలేగా చేశారండి. ఎంత బాగా అనిపించిందంటే ఉక్కగా ఉన్న మనకి ఆ దేవుడి దర్శనం అవ్వగానే ఒక తెలియని పాజిటివిటీ, ఎంత హ్యాపీగా అనిపించిందండి. మేమైతే వెళ్తున్నామండి గుడి లోపలికి. చాలామంది ఉన్నారు చూసారా, వెనకాతలు ఎంతమంది జనాలు ఉన్నారో, బాగా ఎక్కువ మంది ఉన్నారు. ఎవరికి కావాలంటే వాళ్ళు ఫొటోస్ అవి తీసుకోవచ్చు అనమాట, అలౌ చేస్తున్నారు. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చి బయట ఇవన్నీ తీస్తున్నాను. చాలా బాగుందండి ఆ గుడి అట్మాస్ఫియర్ అంతాను. మా డాడీ చూడండి అలా ఫోటో తీసిస్తున్నారు మా మమ్మీకి. అక్కడ ఆ లొకేషన్ అది మాత్రం చాలా డివోషనల్గా. అరుణాచలం మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. అరుణాచలం వెళ్ళకముందు లైఫ్ ఒకలా ఉంటుందండి, అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత లైఫ్ ఒకలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం నిజం. మా డాడీ ఏదో చెప్తున్నారు. చాలా ఇష్టం అండి గుడులు. తిరుపతి వెళ్తారా, మళ్ళీ వెళ్ళిపోదామంటే రెడీ అయిపోతారండి, అంత ఇష్టం మా డాడీకి. టెంపుల్స్ అన్నా, పూజలన్నా, దేవుడన్నా చాలా ఇష్టం డాడీకి. తర్వాత ఆ గుడి అంతా చాలా బాగుంది చూడండి, ఎంత బాగుందో. భలే అనిపించిందండి నిజంగా. అన్ని లింగాలు దర్శించుకున్నాము. ప్రతి ఒక్క లింగం ఒక్కొక్క ప్రత్యేకత అండి. అంటే మన రాశి ప్రకారం ఆ లింగాలు వస్తాయంటండి. అది క్లియర్గా నాకు దాని గురించి పర్టికులర్గా నాకు తెలియదు అనమాట. ఈ చెప్పాను కదండి 8 లింగాలు: ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వారుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అని 8 లింగాలు కదండి. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క రాశి వారికి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి. అలాగా తను మాకు తమిళ్ సెల్వి ఉంది కదా, తను ఒక్కొక్క లింగం దగ్గరికి తీసుకువెళ్ళింది. ప్రతి ఒక్క లింగం దగ్గరికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం. అక్కడ విభూది ఇస్తున్నారు. అంటే స్వామీజీ మనకి విభూది ఇస్తారనమాట. ఆ విభూది పెట్టుకొని మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి నైరుతి లింగం అండి. 1 ఆఫ్ ద 5 ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎర్త్ అంట అక్కడ మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ దీపం పెడుతున్నారనమాట మా హస్బెండ్. అంటే ఆ రోజు మంచిది కదా ఏకాదశి అనేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర దీపం పెట్టామండి. ఆ తర్వాత ఇక్కడ ఈశాన్యలింగం అనుకుంటా, ఇక్కడ ఇలా దీపాలు అమ్ముతున్నారు. చాలా బాగున్నాయండి, ఇవి తక్కువే, 50 రూపీసే. మన చేతితో మనం దీపం పెడితే అదొక చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. అందుకని దీపం పెడుతున్నారనమాట.
అక్కడ గాలి వేసేస్తుంది బాగాను. వాళ్ళు ఆల్రెడీ మనకి హారతి అంతా పెట్టేసి ఇచ్చారు. దాన్ని కొంచెం మళ్ళీ మ్యాష్ చేసి చుట్టూ పెట్టాను. పెట్టేస్తుంటే మళ్ళీ గాలి వేసేస్తుందనమాట. మళ్ళీ దీపం వెలిగించాక కొండెక్కిపోతే ఏదో ఒక చిన్న అనుమానం ఉంటుంది కదా! అందుకనేసి నేనేమో చేతులు అడ్డు పెట్టేస్తున్నాను. అక్కడ దీపాలవి వెలిగించి చక్కగా ప్రతి ఒక్క గుడిలోని చుట్టూ తిరగడం, దండం పెట్టుకోవడం వచ్చాడు అనమాట. ఎంత ఎండైనా మాకు ఎండలా అనిపించలేదండి. ఎందుకంటే ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుంటూ వస్తుంటే ఆ లింగం ఎలా ఉందో తెలుసా అండి? ఈ 8 లింగాలును ఫస్ట్ ఆ లింగాకారం ఉంటుంది. లింగాకారం వెనకాతల ఒక్క దీపం పెట్టి చుట్టూ దీపాలు వచ్చినట్టుగా మిర్రర్ పెట్టారనమాట. చాలా అద్భుతంగా ఉందండి. నార్మల్గా శివాలయంకి వెళ్తాం కదా, మనకి అలా కాకుండా ఈ దీపాల వెలుగులోని ఆ శివుడిని చూస్తుంటే మన ఒళ్ళంతా పులకరించి మన గూస్ బంప్స్ వస్తాయండి నిజంగాను. ఎంత బాగా చేశారటండి, చాలా బాగున్నాయండి. ఆ అలంకరణ కూడానండి ప్రత్యేకంగా అలంకరించారండి ఆ దేవుళ్ళని మాత్రం. చాలా బాగుందండి. అలా ప్రతి ఒక్క లింగంకి వెళ్ళడం, దర్శించుకోవడం, చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయడం, మళ్ళీ వచ్చేయడమేనండి. పూజలేం లేదు ఇక్కడ, అంత క్రౌడ్ లేదు కానండి. మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా, తూర్పు ద్వారం అని చెప్పాను కదా, అక్కడైతే మాత్రం చాలా క్రౌడ్ ఉందండి. ఎంత జనాలు ఉన్నారు. ఈ నార్మల్గా అయితే ఇక్కడ అంత క్రౌడ్ లేదనమాట. తర్వాత అక్కడ ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళామండి. అక్కడ ఎవరో తండ్రికి గారెలు దండ వేశారనమాట. అందరికీ ప్రసాదం పంచారు. మేము కూడా తమలపాకు దండ అవి కొనేసి ఆ తండ్రికి సమర్పించాము. సాటర్డే కదా మంచిది అనేసి. ఆ తర్వాత కొంచెం అలా కూర్చున్నాం. గుడి బయట చూడండి ఎంత బాగుందో, ఆ గోడలు అవన్నీను అద్భుతంగా ఉందండి. అసలు వాళ్ళ ఆ గుడిని అలా బిల్డప్ చేయడానికి మెచ్చుకోవాలండి. ఎంత బాగున్నా తెలుసా అండి. ప్రతి ఒక్కటి చెప్పడానికి అసలు మనకి వర్ణించలేమండి. అంత మంచిగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ కూడానండి. చాలా బాగుందండి. ఆ తర్వాత మొత్తం ఆ గుళ్ళన్నీ చూసుకొని ప్రతిదీ విజిట్ చేసి క్లీన్గా అబ్జర్వ్ చేసి, ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చాం కదా అనేసి ప్రతిదీ అబ్జర్వ్ చేసి, దానికి తోడు మాకు సెల్వ మంచి హెల్ప్ అనమాట. ఎందుకంటే ప్రతి దాన్ని డీటెయిల్డ్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. చాలా ఒక ఫ్రెండ్లీ వేలోని మంచిగా చాలా బాగా చెప్పిందండి. ఎవరో ఫారినర్స్ ఉంటే అక్కడ వాళ్ళని కొంచెం క్యాప్చర్ చేశాను. చాలామంది అండి, ఎండ అయినా సరే ఎవరు పట్టించుకోవట్లే, గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. మళ్ళీ వస్తుంటే అంటే లింగాలు చూస్తున్నప్పుడు ఇక్కడ మధ్యదారిలోని బాబా గుడి ఉందండి. అసలు బాబోయ్ ఎంత అందంగా ఉందండి గుడి మాత్రం. నిజంగా చెప్పాలంటే కొత్తగా ఇంకా బిల్డప్ చేశారు. అక్కడ ఏంటంటే బాబా, పుట్టపర్తి సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, ఇంకెవరో మహర్షి ఉన్నారండి ఆ గుడిలోని. చాలా బాగుందండి గుడి మాత్రం. అద్భుతంగా ఉందండి. మొత్తం పాలరాతితోటి బాబా తండ్రి పాదాలు, మా చేతితోటే తండ్రికి హారతిమ్మని ఆ పంతులు గారు చెప్తే మేము చక్కగా తండ్రికి నీరాజనం పాడి హారతి ఇచ్చామండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. ఇక్కడ నవగ్రహాల్లాగా అన్ని బాబా తండ్రి విగ్రహాలు పెట్టారు చూడండి. నిజంగా ఎంత బాగుందండి. అవి ఏంటంటే ఆ పాలరాతిని ముట్టుకుంటే ఎక్కడ అది మచ్చ అయిపోతుందా అన్నట్టుగా ఉందండి. నిజంగా ఎంత బాగుందండి బాబా గుడి మాత్రం. ఇంకా చాలా ఉన్నాయటండి. మాకు ఇంకా వెళ్ళలేదు టైం సరిపోక. ఎందుకంటే మళ్ళీ 12 మాకు బస్సు ఉంది కదా, ఫాస్ట్గా దర్శనం చేసేసుకొని బయలుదేరిపోదాం అనేసి త్వరగా అన్నీ చూసేస్తాం అనమాట. ఈ బాబా గుడి కూడా చాలా బాగుందండి. అద్భుతంగా ఉంది. మంచిగా చేశారండి. లోపలే అన్నీ అమ్ముతున్నారు ఆ బాబా గుడిలోనే. ఏంటంటే బాబా విగ్రహాలు అవన్నీ. మోక్ష మార్గం తప్పకుండా మీరు వెళ్ళండి. మోక్ష మార్గంలోంచి మోక్షం దొరుకుతుందటండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి బాబా గుడి మళ్ళీ క్యాప్చర్ చేశాను. ఎంత బాగుందండి బాబా మాత్రం. నిజంగా బాబా కూర్చున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత లాస్ట్ లింగం అనుకుంటానండి ఇది. అక్కడ దీపం వెలిగిస్తున్నాము. దండం పెట్టుకుంటున్నాను. తండ్రిని స్మరించుకుంటూ తండ్రి చల్లగా కాపాడు అందరినీ అనేసి దండం పెట్టుకుంటూ దీపం వెలిగించాను. ఈ దీపం వెలిగిస్తుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చిన ఫీల్ కలుగుతుందండి నిజంగాను. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ మాత్రం. అరుణాచలం మాత్రం మీరు వీలుంటే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ మాత్రం అరుణాచలం అండి. ఆ పరమశివుడు దయ మీ అందరి మీద ఉండాలని
మీరు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అక్కడ వెళ్తున్న దారిలోనే అక్కడ ఇలాగా విగ్రహాలు తయారు చేస్తున్నారండి. అంటే డాడీ వెంకటేశ్వర స్వామి గుడిలోని విగ్రహం ఇస్తానని అనుకున్నారనమాట. అక్కడ వెంకటేశ్వర స్వామిది చేస్తున్నారా అనేసి కనుక్కోవడానికి వెళ్ళారు. అక్కడివి కొంచెం క్యాప్చర్ చేశారనమాట. కానీ ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రం దొరకలేదండి. రిమైనింగ్ వాళ్ళన్నీ చేస్తున్నారు కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రం దొరకలేదండి. అది ఆర్డర్ ఇచ్చి మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు చేసి మనకి ఇస్తారటండి. సో అందుకని డాడీ ఏమన్నారంటే వైజాగ్లోనే చేయించి ఇద్దాము అంటే మమ్మీ వాళ్ళ ఇంటి ఎదురుగా వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అక్కడ పాదాలు ఉన్నాయి కానీ తండ్రి విగ్రహం లేదటండి బయట. సో బయట విగ్రహం కొందామనేసి డాడీ ప్లాన్. సో అందుకనేసి విగ్రహాల కోసం చూస్తున్నారనమాట. చూడండి ఎంత బాగా చెక్కారో ఆ విగ్రహాలు అవన్నీను. చాలా బాగా చెక్కారండి. విగ్రహాలు మాత్రం మంచిగా ఉన్నాయి. మా తమ్ముడు మోక్ష మార్గం నుంచి వచ్చాడనమాట. మోక్ష మార్గం మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు మాత్రం వెళ్ళండి. నేనైతే కొంచెం భయపడ్డాను, అందుకే వెళ్ళలేదు. తినేనండి తమిళ్ సెల్వి, వెరీ బ్రేవ్ లేడీ అండ్ వెరీ యాక్టివ్. తనైతే మాత్రం మమ్మల్ని డ్రాప్ చేసేసిందండి హోటల్ దగ్గర. లంచ్ చేసి మేము బస్ ఎక్కేస్తాంలే సెల్వి అని చెప్పాము. ఆటో ఎక్కేసి అంటే లేదు ఓకే ఓకే అని చెప్పేసింది. అని చెప్పి మళ్ళీ తర్వాత కాల్ చేసి మేడం ఐ విల్ మిస్ యూ, కాల్ మీ అగైన్, ఐ విల్ కమ్ విత్ యూ, డోంట్ కాల్ ఎనీ అదర్ ఆటో అని చెప్పిందనమాట. అంటే మిగతా ఎవరిని పిలవద్దు, నన్నే పిలవండి, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం, నచ్చారు మీరు నాకు బాగా అనేసి. తనేమో మళ్ళీ కాల్ చేస్తే వచ్చి మమ్మల్ని కాంప్లెక్స్లో డ్రాప్ చేసింది. ఇక్కడ రెస్టారెంట్ దగ్గర ఆపిందనమాట. చాలా బాగుందండి తమిళనాడు ఫుడ్ అయితే మాత్రం. మంచిగా మంచి హోటల్స్ దగ్గర ఆపడం, తర్వాత మంచి రెస్టారెంట్స్ దగ్గర ఆపడం చాలా హెల్ప్ చేసిందండి. తనైతే లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేము. సెల్వి థ్యాంక్ యూ సో మచ్, ఐ లైక్ యూ సో మచ్ సెల్వి. బస్ వచ్చేసిందండి. కాంప్లెక్స్లో బస్ ఎక్కేసాం. ఫేస్ చూడండి అలా అయిపోయిందని చెప్తున్నాను. ఫుల్ ఎండలో తిరిగాం కదా. బస్ అయితే ఎక్కేసాము. అంటే ఏంటంటే ఆ రోజు వర్షం పడుతుంది చూసారా. బస్ ఎక్కేసి తర్వాత తిరుపతిలో దిగేసి కొండ కిందన రూమ్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మాకు ట్రైన్. ఆ రోజు బయటికి వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ స్ట్రెయిన్ అయిపోయామండి. జర్నీ కంటిన్యూస్గా జర్నీ అయిపోవడంతో మొహమ్మది చూసారు ఎలా అయిపోయిందో. నిద్ర లేదు సరిగ్గా, ఎండ అది బాగా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో ట్రైన్ ఎక్కేసాం అనమాట. మార్నింగ్ 10 o'clockకి మనకి భువనేశ్వర్ ఉంది కదండి, తిరుపతి భువనేశ్వర్, ఆ ట్రైన్ ఎక్కామన్నమాట. మార్నింగ్ 10:30కి ఎక్కి నైట్ 12కి. ఎంత జర్నీ చేసామంటే తెలియదండి బాబోయ్, చాలా జర్నీ చేసామండి. కొంచెం స్నాక్స్ అవి తీసుకున్నాము, తిందాం ట్రైన్లో అనేసి. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు జర్నీ కంటిన్యూస్గా. ట్రైన్లో ఇలా చెన్నా తీసుకొచ్చారు. అంతగా ఏం బాగాలేదండి, ఇది నార్మల్గానే ఉంది. తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాము నెల్లూరు దగ్గర. ఆర్డర్ వచ్చింది కర్డ్ రైస్, ఫ్రైడ్ రైస్. మొత్తం అంతా బయటేనండి ఆ రోజంతాను. ఫుడ్ సరిగ్గా లేదు. కంప్లీట్ జర్నీ ఎంత విసుగొచ్చిందోనండి. అంతా ఎంత బాగా జరిగిందో. జర్నీ మాత్రం చాలా ట్రావెలింగ్ చిరాకు వేసేసిందండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జర్నీ అంటే చాలా ఇరిటేషన్ వచ్చిందండి. తర్వాత గోదావరి బ్రిడ్జ్ వచ్చింది, కొంచెం క్యాప్చర్ చేశాను. ఇంత కష్టపడినా అన్ని దర్శనాలు అయితే మాత్రం అద్భుతంగా జరిగాయండి. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలన్న ఫీల్ మాత్రం కలుగుతుందండి నిజంగాను. ఆ తండ్రి చల్లని కరుణ మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు, ఏవైనా తప్పుగా మాట్లాడితే నన్ను కొంచెం క్షమించండి. నా ఛానల్ని ఇంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేస్తూ చిన్న చిన్న లైక్స్ ఇవ్వండి. మీ లైక్స్ అనేవి నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ షేర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నాకు నా ఛానల్ని ఇంతవరకు మీరు తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్యామిలీ మెంబర్లా నన్ను చూసుకోండి. ఇంకా రిటర్న్ వచ్చేసామండి, ట్రైన్ దిగేసాము. ఫేసెస్ చూసారా ఎలా అయిపోయావు. నైట్ 12 అయ్యిందండి వచ్చేసరికి. బాగా స్ట్రెయిన్ అయిపోయామండి. ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.